Hi viewers, welcome to AS Media. సలార్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కల్కి 2898 AD జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రిలీజ్ అయిన డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే కల్కి స్టోరీపై రకరకాల వార్తలు వస్తున్నాయి. భారతీయ పురాణేతిహాసం, మహాభారతం, సైన్స్ అంశాలు కలబోతగా ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా నాగ్ అశ్విన్ కల్కి సినిమా కథపై వస్తున్న వార్తలకు సమాధానాలిచ్చారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రాన్ని ఉదహరించిన ఓ జర్నలిస్ట్ హాలీవుడ్ డ్యూన్ సినిమాతో కల్కికి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా దీనిపై నాగ్ అశ్విన్ స్పందిస్తూ 2 చిత్రాల పోస్టర్స్ లో ఇసుక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందన్నారు. అందుకే అలా పోల్చుతున్నారన్నారు. నిజానికి 2 పూర్తి భిన్నమైన కథలు అని చెప్పారు. సినిమా టైటిల్ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మహాభారతం చివర్లో మొదలై రానున్న 2898 ADతో ముగిసే కథ ఇది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. 6000 ఏళ్ల కాల వ్యవధి వరకు నడిచే కథ ఇది అని వివరించారు. మరోవైపు కల్కి కథపై ఓ వార్త వైరల్ అవుతోంది. కల్కి కథ విషయానికొస్తే శ్రీ భాగవత పురాణం, కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం అనేది శ్రీ మహావిష్ణువు 10వ చివరి అవతారం. ఈ అవతారం ఇంకా భూమిపై దిగలేదు. కానీ కలియుగం ముగిశాక స్వామివారు కల్కి అవతారంలో భూమిపైన అడుగు పెడతారని, సత్యయుగాన్ని ప్రారంభిస్తారని హిందువులు నమ్ముతారు. కల్కి అవతారంలో స్వామివారి రాక చాలా ముఖ్యమైనది. అందుకే ఆ అవతారంలో భగవంతుడు అధర్మాన్ని, అన్యాయాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. తద్వారా సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. మరి కల్కి సినిమా కథ ఇలానే ఉంటుందా లేదా తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. దిస్ ఇస్ సునీత సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ AS మీడియా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS మీడియా.